హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. వెల్కమ్ టు ఎన్జేటీ ఫ్యాషన్స్. ఈరోజు వ్లాగ్ నేను మార్నింగే స్టార్ట్ చేశాను. ఎందుకంటే ఈరోజు నేను మార్నింగ్ 6 నుంచి 10 వరకు ఎంత హడావిడిగా ఉంటుందో, నేను నా పనులన్నిటిని ఎలా మేనేజ్ చేసుకుంటానో, పిల్లలకి టైంకి అన్నీ ఎలా పెడుతున్నాను ఏంటి అనేది క్లియర్గా నేను వీడియోలో చూపిద్దామని అయితే అనుకుంటున్నాను. సో అందుకే ఇవాళ ఎలాగో ఎర్లీ మార్నింగే లేచాను. బికాస్ మా చిన్నోడు ఇవాళ 5:30కే లేచాడు. సో ఒక్కొక్క రోజు 6కి లెగుస్తాడు, ఒక రోజు 5:30కి, అలా చాలా ఎర్లీగానే లేస్తాడు. వాడు రోజు ఎర్లీగా లేవటం వల్ల నాకు కూడా మెలకు వచ్చేసింది. ఒక్కొక్కసారి ఏమో 7కి అలా లెగుస్తాడు. వాడి వల్ల మేము కూడా 7కే లెగుస్తాం. ఎందుకంటే చిన్నపిల్లోడు కదా, వాడు ఫస్ట్ లెగిస్తే మేమంతా ఆటోమేటిక్గా వాడు గోలకి లెగుస్తామన్నమాట. సో ఇంక ఈరోజు మార్నింగ్ అయితే లేవగానే ఫస్ట్ నేను ఫేస్ వాష్ అయితే చేసేసుకున్నాను. సో నాకు కూడా కొంచెం రిఫ్రెషింగ్గా ఉంటుంది కాబట్టి ఒక గ్లాస్ వామ్ వాటర్ కానీ నార్మల్ వాటర్ అయినా ఖచ్చితంగా తీసుకుంటాను. నాకు అదొక మంచి అలవాటు. సో మీరు కూడా అలవాటు చేసుకోండి. మార్నింగ్ లేవగానే ఖచ్చితంగా ఒక గ్లాస్ ఆఫ్ వామ్ వాటర్ తీసుకుంటే హెల్త్ కూడా చాలా మంచిది కాబట్టి. ఇంకా మా మమ్మీ గారు ఇక్కడ టీ తీసుకొస్తే టీ అయితే తాగుతున్నాను. సో నేనేంటంటే మా వారు పెద్దగా టీ తాగుడు, నా ఒక్కదాని కోసం అని చెప్పేసి నేను టీ పెట్టుకోను. అందుకని చెప్పేసి మా మమ్మీ మా డాడీ ఇల్లు దగ్గరే కదా, మా డాడీ అలాగా మార్నింగ్ లేవగానే ఇక్కడికే వచ్చి కూర్చుంటారు. సో టీ కూడా నాకు మా మమ్మీయే తెచ్చిచ్చిద్ది. సో ఆ గ్లాస్ ఆఫ్ టీ పడంగానే ఆటోమేటిక్గా ఎనర్జీ వచ్చేసిద్ది. అది అమ్మ తెచ్చిందానో ఇంకేది తెచ్చిందానో కాదులేండి. సో అలవాటు ఉన్నాం కదా, సో మార్నింగ్ టీ తాగటం అలవాటు అయిపోయింది నాకు. అందువల్ల మార్నింగ్ టీ తాగితే ఆటోమేటిక్ కొంచెం ఎనర్జీ వచ్చిద్ది అనమాట. ఇంక ఈరోజు టిఫిన్కి ఏం చేయాలా అని ఆలోచిస్తుంటే కొంచెం దోసపిండి ఉంది. పిల్లలకి కూడా నిన్న మొన్న అంతా ఇడ్లీ పొంగలి అలా చేసి పెట్టాను. సరే వాళ్ళు దోశ వేద్దాంలే అని చెప్పేసి దోశ వేసేస్తూ దాంట్లోకి చట్నీ అయితే ప్రిపేర్ చేస్తున్నాను. నేను ప్రిపేర్ చేసే చట్నీ టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. పిల్లలు అయితే చాలా ఇష్టంగా తింటారు. హోటల్ స్టైల్లోనే ఉంటుందండి, కానీ నేను ఎక్కువ ఇంగ్రీడియంట్స్ అయితే వేసేసి చేయను. చాలా సింపుల్గా చేసేస్తాను చట్నీ కూడా. ఇంక ఈరోజు అయితే నేను మార్నింగ్ అయితే లేచేసాను, ఎర్లీగానే లేచాను. బికాజ్ ఒక్కొక్క రోజు ఎర్లీగా లేస్తాము, ఒక్కో రోజు లేట్ అయిపోతుంది. ఎర్లీగా లేస్తే ఏంటంటే మనకి పనులు కొంచెం తొందరగా అయిపోతాయి. లేదు అంటే ఒక్కోసారి చాలా లేట్ అయిపోతుంది. బికాజ్ ఒక్కొక్కసారి లేట్గా లెగిచిన రోజు అంట్లు ఉంటాయి. నేను ఒక్కొక్కసారి నైట్ అంట్లు కడిగి పెట్టేసుకుంటాను. మార్నింగ్ ఒకవేళ లేట్గా లేచినా కూడా ఇబ్బంది ఉండదని చెప్పేసి. రాత్రి ఏంటంటే లేట్ అయిపోవటం వల్ల పిల్లలు సౌండ్లకి లెగుస్తారని చెప్పేసి నేను అంట్లు కడగకుండా అలాగే పడుకున్నాను. దేవుడు రావాలి వాళ్ళు నేను మార్నింగ్ ఎర్లీగా లేచాను కాబట్టి అంట్లు కూడా కడిగేసుకున్నాను. అంట్లు కడిగేటప్పుడు వీడియో తీయడానికి నాకు కుదరలేదు. సో ఒక్కొక్కసారి నైట్ అంట్లు కడుక్కోము, పొద్దున కూడా లేట్ అయిపోతుంది. ఇంకా పిల్లలకి స్కూల్ లేట్ అయిపోతే టిఫిన్లు అన్నీ గందరగోళం అయిపోతాయి. అందుకే నేను మోస్ట్లీ నైట్ అంట్లు కడిగి పెట్టేసుకుంటాను. సో మార్నింగ్ లేవగానే ప్రశాంతమైన కిచెన్ని చూసినప్పుడు ఎంత హ్యాపీగా అనిపించుద్దో కదా. సో నేను అందుకే మోస్ట్లీ నైట్ అంట్లు అన్నీ కడిగి పెట్టేసుకొని కిచెన్ నీట్గా పెట్టుకుంటాను. సో దట్ దానివల్ల బొద్దింకలు ఎలుకలు అలాంటివి ఏమీ రాకుండా ఉంటాయి. సో కిచెన్ కూడా నీట్గా ఉంటేనే మనకు కూడా హెల్త్కి చాలా మంచిది కాబట్టి. అందుకని నేను నైట్ కడుక్కోలేకపోవటం వల్ల చాలా తక్కువే ఉన్నాయిలే, మార్నింగ్ కడుక్కుందామని చెప్పేసి ఇంకా మార్నింగ్ లేచేసి ఫస్ట్ అంట్లయితే కడిగేసుకున్నాను. మా మమ్మీ ఇచ్చిన టీ కూడా తాగేసాను. ఇక్కడ చట్నీ ప్రిపేర్ చేసేస్తున్నాను. చాలా సింపుల్గా చేసుకోవచ్చు నేను చూపించే ఈ చట్నీ అయితే. సో కొన్ని పల్లీలు, వేరుశనగపప్పు, కొన్ని మామూలు శనగపప్పు, 2 పచ్చిమిరకాయలు వేస్తున్నాను. ఇంకొంచెం స్పైసీ తినేవాళ్ళు ఇంకొక 2 వేసుకున్నా ఏమి ఇబ్బంది లేదు. నేను పిల్లలు కూడా తింటారు కాబట్టి చాలా తక్కువ వేస్తున్నాను అంతేనండి. దాంట్లో కొంచెం జీలకర్ర వేసి 2-3 చిన్నులపాయలు వేస్తున్నాను అంతే. నేను తాలింపు కూడా వేయను. చట్నీ మాత్రం చాలా టేస్టీగా ఉంటుంది. అండ్ ఇంతేనండి. నేను ఇంకొంచెం చల్లార్చుకునే గ్యాప్లో నాకు కొన్ని పనులు ఉన్నాయి. సో బట్టలు కూడా నానబెట్టాలి. బికాస్ మాకు బట్టలకి వాషింగ్ మిషన్ లేదు. ఈ రోజుల్లో కూడా వాషింగ్ మిషన్ లేదంటే చాలా మందికి లేదులేండి. సో మేము తీసుకోకపోవడానికి 2 మెయిన్ రీజన్స్ ఉన్నాయి. ఒకటి, మా వారికి వాషింగ్ మిషన్లో బట్టలు వేస్తే నచ్చదు. సో ఆయన ఎక్కువగా వాడుకున్నాయన్నీ కూడా లెనిన్, కాటన్ ఇలాంటివి తీసుకుంటాడు. అందులోనూ వైట్ తీసుకుంటాను కాబట్టి ఆయనకి హ్యాండ్ వాష్ చేస్తేనే నచ్చుతుంది. పిల్లల బట్టలు కూడా నేను వాషింగ్ మిషన్కి అస్సలు వేయము. అందుకని చెప్పేసి హ్యాండ్ వాష్ చేస్తాను. సో ఇంకా నా ఒక్క దాని బట్టల కోసం ఎందుకు అని చెప్పేసి వాషింగ్ మిషన్ తీసుకోవట్లేదు. ఇంకొకటి ఏంటంటే మేము ఉండి ఈ రెంటెడ్ హౌస్లో మాకు మంచినీళ్ళు లేవు, ఉప్పు నీళ్ళు మోటార్ వరకే ఉంది. సో అందుకని చెప్పేసి తీసుకోలేదు. ఫ్యూచర్లో ఖచ్చితంగా తీసుకుంటాము. బికాజ్ దుప్పట్లకి వాటికి చాలా ఇబ్బంది అయిపోతుంది. సో ఉతకడానికి కుదరట్లేదు. సో వాటికి సపరేట్గా టైం పెట్టుకొని మరీ చేసుకోవాల్సి వస్తుంది. కానీ ఇంకా తప్పదు, ఉండేది రెంటెడ్ హౌస్లో కాబట్టి మంచినీళ్ళు పంపు వేయించమని అడిగాము. వాళ్ళు కూడా 3-4 నెలల నుంచి వేపిస్తాం అంటున్నారు. అంతకుమించి మనం ప్రెజర్ పెట్టలేం కదా. ఇంకా పిల్లలకి మాకు మంచినీళ్ళు మా దగ్గరే కాబట్టి మా డాడీ పైప్ వేసేసి 2 డ్రమ్ముల వరకు నీళ్ళు పడతారు. సో మాకు 3 రోజులకు ఒకసారి నీళ్ళు
వస్తాయి కాబట్టి నీళ్ళకి ఇబ్బంది ఏమీ లేదు. సో నార్మల్గా వాటర్ అయితే మేము బబుల్ వాటర్ తాగుతాము, కానీ మోస్ట్లీ పిల్లలకి మున్సిపల్ వాటర్ తాగడానికి ట్రై చేయండి. బికాస్ వన్స్ ఈ అలవాటు అయితే అది తాగలేము, కానీ హెల్త్కి మాత్రం మున్సిపల్ వాటరే మంచిది కాబట్టి, లేదంటే ఫిల్టర్ పెట్టుకున్నా కూడా ఇంకా మంచిది. మేము ఇవన్నీ ఎప్పుడు కొనుక్కుంటామంటే ఫ్యూచర్లో ఒకవేళ ఇల్లు కట్టుకుంటేనో లేకపోతే మా ఒరిజినల్ హౌస్కి షిఫ్ట్ అయితేనే తప్ప ఏమి కొట్టుకోవడానికి కుదరదు. ఎందుకంటే ఇది చాలా పాత ఇల్లు, ఇప్పటికే చాలా డ్యామేజెస్ ఉన్నాయి ఇంటికి. కేవలం మా అమ్మ వాళ్ళ ఇంటికి చాలా దగ్గరగా ఉంది అన్న ఒక రీజన్తోనే తీసుకున్నాము. ఎందుకంటే చిన్నప్పటి నుంచి నాకు ఇది పెరిగిన ఏరియా కాబట్టి నాకు అలవాటు ఉంటుంది అని చెప్పేసి, సో అందువల్ల ఇల్లు తీసుకున్నాను. సో ఇంకా చట్నీకి అయితే అన్నీ వేసేసి పక్కన పెట్టేశాను. చట్నీ చల్లారాక మిక్సీకి వేద్దామని చెప్పేసి ఇంకా ఈ లోపు నేను బట్టలు అన్నీ కూడా నానబెట్టేసేసుకున్నాను. చాలా తక్కువే ఉన్నాయి కాబట్టి నిన్న సండే కాబట్టి కొంచెం 2-3 ఎక్స్ట్రా పడ్డాయి అంతేను. సో అవన్నీ శుభ్రంగా నానబెట్టేసేసుకుంటున్నాను. నేనైతే ఇక్కడ నేను హోమ్ టూర్ చేద్దాం అని అయితే ఆలోచనలో ఉన్నానండి. సో మీలో ఎవరైనా ఇంట్రెస్టెడ్గా ఉంటే ప్లీజ్ కింద నాకు చెప్పండి. ఎందుకంటే ఒక్కొక్క ఇంటికి ఒక్కో స్టోరీ ఉన్నట్టు ఈ ఇంటికి వచ్చాక మాకు ఎలా అనిపించింది, ఈ ఇంట్లో నేను సామాన్ ఎలా సర్దుకున్నాను ఏంటి, ఇక్కడ ఉన్న ప్రతి కార్నర్ నేను ఆ వస్తువుని ఇక్కడే ఎందుకు పెట్టాను, ఇలాంటి చిన్న చిన్న టిప్స్ ఉంటాయి. సో వాటిని నేను మీతో అందరితో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. సో నేనైతే ఆలోచనలోనే ఉన్నాను. సో మీరు ఎవరికైనా హోమ్ టూర్ కూడా కావాలి అని అనుకుంటే, మా ఇల్లేం పెద్ద ఇల్లేం కాదు, చాలా చిన్న హౌసే, కానీ తీసుకోవడానికి రీజన్ మీకు ఆల్రెడీ చెప్పాను. అయినా కూడా ఎవరైనా నా కిచెన్ నేను ఎలా సర్దుకుంటుంటానో మీకు డీప్ క్లీనింగ్ వీడియోస్లోనే చాలా వరకు చెప్పుకుంటాను. సో హోమ్ టూర్ కావాలనుకుంటే మినిమం ఒక 5 to 10 కామెంట్స్ అన్నా వస్తే నేను హోమ్ టూర్ చేస్తాను, లేదంటే దాన్ని అలా స్కిప్ చేసేస్తాను. సో ఇంకా బెడ్రూమ్లో బట్టలు అన్నీ కూడా సర్దేసేసుకున్నాను. దుప్పట్లు అవి ఉంటాయి కదా. సో మార్నింగ్ లేచాక మా వారు అండ్ మా నాన్నగారు ఇద్దరు కూడా పిల్లల్ని పట్టుకుంటారు. ఇంట్లో నేను ఎంత ప్రశాంతంగా ఎన్ని పనులు చేసుకుంటూ వీడియోలు తీసుకుంటున్నానంటే మెయిన్ రీజన్ వాళ్ళిద్దరేనండి. బికాస్ లేవంగాలని ఇద్దరు పిల్లల్ని ఎత్తుకొని నేను కిచెన్లోకి వెళ్ళాలంటే కుదరదు. అందుకే మా నాన్నగారు వస్తారు ఇక్కడికి. సో ఇద్దరు పిల్లలు ఉంటారు కాబట్టి మా డాడీ ఒకళ్ళు అండ్ మా వారిద్దరు చెరొకరిని మేనేజ్ చేస్తూ ఉంటారు. నేనేమో ఇంట్లో పనులు చేసుకుంటూ ఉంటానన్నమాట. సో వీడియోస్ తీసుకుంటూ చేసుకోవాలంటే నేను ఇవాళ ఎర్లీగా లేచాను కాబట్టి నాకు ఇవాళ వీడియో తీసుకోవడానికైనా కుదిరింది. సో ఒకవేళ నేను లేట్గా లేచానంటే చాలా హడావిడి అయిపోయింది కాబట్టి నాకు అసలు వీడియో తీసుకోవడానికి కూడా కుదరదు. సో చాలాసార్లు వీడియో తీద్దాం అనుకుంటాను కానీ నాకు కుదరట్లేదు. అట్లీస్ట్ నేను వీక్లీ 2 అన్నా నేను వీడియోస్ అప్లోడ్ చేయడానికి ట్రై చేస్తున్నాను. సో ఇప్పుడు కూడా అదే చేస్తున్నాను. సో ఇవాళ మార్నింగ్ ఎర్లీగా లేచాను కాబట్టి ప్రశాంతంగా వీడియోస్ తీసుకుంటూ ఉన్నాను. సో వీడియోస్ తీసుకోవటం అయినా ఎడిటింగ్ అయినా అన్నీ నేనే చేసుకుంటాను. సో ఇప్పుడు మీకు 10 వరకే చూపిస్తున్నాను. 10 తర్వాత నాకు ఇంకా హెవీ వర్క్ ఉంటుంది. బికాస్ లంచ్ ప్రిపేర్ చేయటం కానివ్వండి, ఆ గ్యాప్లో నేను ఏదైనా వీడియోస్ తీసుకోవాలన్నా, ఎడిటింగ్ చేసుకోవాలన్నా, వాయిస్ ఓవర్ ఇచ్చుకోవాలని, ఎందుకంటే మా చిన్నోడు నిద్రపోతూ ఉంటాడు కదా, వాళ్ళు నిద్రపోయినప్పుడే చేసుకోవాలి. లేదంటే పిల్లలు అల్లరి ఎక్కువ చేసేస్తూ ఉంటారు. వాళ్ళ గోలకి నేను వాయిస్ ఓవర్ ఇచ్చుకోలేని, వీడియోస్ కూడా తీసుకోలేను. వాళ్ళు నిద్రపోతున్నప్పుడే నేను ఏదైనా చేసుకోగలను. సో అందువల్ల ఆఫ్టర్నూన్ ఇంకా హెవీ అయిపోతుంది. పిల్లలకి లంచ్ అవన్నీ ప్రిపేర్ చేసి పెట్టుకోవాలి. మా చిన్నోడు అరౌండ్ 11 కల్లా లేచేస్తాడు. సో అందువల్ల నాకు అస్సలు కుదరదు. అందుకనే ఏదైనా ఆ టైంలో చేసుకుంటాను. కుదిరితే నేను ఆఫ్టర్నూన్ రొటీన్ కూడా మీకు కావాలంటే చెప్పండి, నేను ఖచ్చితంగా చేస్తాను. ఈ రోజుకైతే మాత్రం ఈ మార్నింగ్ రొటీన్ నా హడావిడి బిజీని కూడా మీరు చూసేయచ్చు. ఇంక ఈ బెడ్రూమ్లో ఉన్న బట్టలు దుప్పట్లు అన్నీ కూడా మార్చేసి పెట్టేసుకుంటున్నాను. బికాస్ బెడ్రూమ్లో బెడ్ అంత నీట్గా ఉంటే మనకి ఇల్లు కూడా అంత ప్రశాంతంగా అంత పీస్ఫుల్గా అనిపించింది. సో హైడ్రేషన్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ అనమాట. సో ఇంట్లో ఎన్ని పనుల్లో పడి మనం వాటర్ తీసుకోవడం కూడా అసలు మర్చిపోతూ ఉంటాము. ఒక్కొక్కసారి నేను వాటర్ తాగుతుంటే గొంతు నొప్పి వచ్చేస్తుంది. ఎందుకంటే వాటర్ తీసుకోవటం తగ్గించేయటం వల్ల అంటే మర్చిపోతాం పనిలో పడి. ఒక్కసారిగా వాటర్ తీసుకుంటే చాలా నొప్పి వచ్చేస్తుంది. అప్పుడు అనిపించింది ఏదేమైనా కానీ మన హెల్త్ కేర్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. నేను వాటర్ తాగటమే కాదు, పిల్లలకు కూడా మధ్య మధ్యలో ఖచ్చితంగా వాటర్ ఇస్తాను. ఎందుకంటే వాళ్ళు బయట ఆడుకుంటూ అల్లరి చేస్తూ మర్చిపోతారు. మనం కూడా వాటర్ ఇవ్వము. సో దట్ వాళ్ళు కూడా గొంతు నొప్పి రావటం, వాళ్ళు చెప్పుకోలేరు కదా. మరీ మా చిన్నోడు లాంటి వాళ్ళకైతే ఖచ్చితంగా వాటర్ ఇవ్వండి. సో వాళ్ళు ఆడుకుంటున్నారు కదా అని వాళ్ళే తాగుతారని వదిలేకండి, ఖచ్చితంగా వాటర్ అయితే ఇవ్వండి. ఇక్కడ నేను బట్టలు కూడా నానబెట్టేసి బెడ్రూమ్ అంతా క్లీన్ చేసేసుకున్నాను. ఇంకా వచ్చి చట్నీ అయితే వేసేస్తున్నాను. అప్పటికే టైం
7:10 ఆర్ 7:15 అట్లా అయింది. మా పిల్లలు కూడా లేచారని చెప్పాను కదా. మా బుడ్డిగాడు లేవంగానే మా అమ్మోళ్ళ ఇంటి దగ్గరే కాబట్టి అక్కడ వెళ్ళి కొద్దిసేపు ఆడుకుంటాడు. తర్వాత నేను పేస్ట్ వేసిస్తే వాడే చక్కగా బ్రష్ చేస్తాడు. బ్రష్ వాడే చేస్తాడు. శుభ్రంగా వాడికి నేనే కడిగేస్తానులేండి. ఇంకనైతే నేను దోశ వేద్దాం అని అయితే అనుకుంటున్నాను. ఎందుకంటే పిల్లలకి ఆకలేస్తుంది, గోల్ చేస్తున్నారు టిఫిన్ పెట్టండి అని చెప్పేసి. అందుకని నేను దోశ అయితే వేద్దాంలే అని ప్లాన్ చేస్తున్నాను. సో పిల్లలకి కూడా నేను మార్నింగ్ టిఫిన్ నేను హెల్దీగానే పెడతాను. ఎందుకంటే రోజు నేను అదే టైంకి పెడతాను కాబట్టి ఆటోమేటిక్గా వాళ్ళకి అదే టైంకి ఆకలేస్తుంది. ఈ విషయం నేను చాలా వీడియోల్లో చెప్పాను. సో మార్నింగ్ నాకు హడావిడి లేకుండా ఉండడానికి ఒక కైండ్ ఆఫ్ రీజన్ అదే కావచ్చు. ఎందుకంటే వాళ్ళకి ఒక టైం అనేది నేను పెట్టుకుంటాను కాబట్టి. అందుకని వాళ్ళు ఎర్లీగా లేచారు కాబట్టి కొంచెం ఎర్లీగానే ఆకలేసిద్ది. వాళ్ళకి బాగా ఆకలేసి అడుగుతున్నప్పుడే మీరు అన్నం పెట్టండి. వాళ్ళు వద్దు అన్నప్పుడు మనం ఫోర్స్ఫుల్గా ఎప్పుడు కూడా వాళ్ళకి ఫుడ్ అస్సలు పెట్టకూడదు. ఎందుకంటే అలా పెట్టడం వల్ల కూడా అది వాళ్ళకి ఒంటికి కూడా పట్టదనమాట. వాళ్ళు ఇష్టంగా ఆకలేసి అడిగి పెట్టించుకుంటేనే తృప్తిగా తిన్నట్టు. టీవీలు ఫోన్లు చూపించి బలవంతంగా పెట్టడం వల్ల నో యూస్ అండి. ఏదో మన సంతృప్తి కోసం మనం పెడుతున్నాము. సో నేనైతే అదే ఫాలో అవుతున్నాను. సో బయట చక్కగా గాలికి మంచిగా మార్నింగ్ తగిలే ఎండకి చక్కగా కూర్చొని ఆడుకుంటూ మా కాలనీలో అందరు చక్కగా బయటే కూర్చుంటారు. సో హ్యాపీగా అందరు బయట కూర్చుంటూ సరదాగా మాట్లాడుకుంటూ ఉంటారనమాట. సో నేను కూడా టిఫిన్ వాళ్ళకి బయటే పెడతాను. ఇంట్లో ఉంటే ఏంటంటే ఎంతసేపు ఫ్యాను ఏసీల కిందే కూర్చోవాల్సి వస్తుంది. ఎందుకు అని చెప్పేసి మేము మోస్ట్లీ బయటే ఉంటాము. అండ్ ఈవినింగ్ 4 అయినా కూడా మేము బయటకే ఉంటామన్నమాట. బయట హ్యాపీగా ఫ్రీ ఎయిర్కి హ్యాపీగా 4 అయిందంటే చాలు ఇంక అందరం మాకు దగ్గరే చెట్టు ఉంది. చెట్టు కింద కూర్చొని సరదాగా మాట్లాడుకుంటూ చక్కగా టీ పెట్టుకొని తాగుతూ టైం బాగా పిల్లలతోటి టైం మంచిగా స్పెండ్ చేస్తాము. సో ఎంతసేపు ఇంట్లో ఉన్న టాయ్స్ ఇచ్చి ఆడుకోమంటే వాళ్ళు ఎలా ఆడుకుంటారు చెప్పండి. పిల్లలు ఇంట్లో కంటే కూడా బయట నలుగురిలో తిప్పితేనే వాళ్ళకి లోక జ్ఞానం అంటే ఏందో అర్థమవుతుంది. సో ఇప్పటి నుంచి మనం వాళ్ళకి అన్నీ కూడా నేర్పిస్తూ ఉండాలి. ఇప్పుడు ఇంట్లో ఉన్నా కూడా అంత మంచిది కాదు అనేసి నా పర్సనల్ ఫీలింగ్. అది ఇంకా ఎవరి ఇష్టం వాళ్ళదే అండి. దాని గురించి మళ్ళీ నన్ను తిట్టకండి. ఇక్కడైతే నేను ఇంకా దోశ పిండి పెట్టేస్తూ ఉన్నాను. సో మా డాడీ మా వారు ఇద్దరు కలిసి పిల్లలతో ఉన్నారు. నేను ఇక్కడ వాళ్ళకి దోశ అయితే వేసేస్తున్నాను. మా బుడ్డిగాడు వస్తాడు కొద్దిసేపు అయితే. మీరు చూడండి ఎత్తుకొనే దోశ వేసినప్పుడైనా ఇడ్లీ వేసినప్పుడైనా వాడు ఖచ్చితంగా వస్తాడు. ఇక్కడైతే నేను దోశలు అయితే వేసేస్తున్నాను. పిల్లలకి నేను మోస్ట్లీ వేడిగానే పెడతానండి. ఆఫ్టర్నూన్ అయినా కానీ నైట్ అయినా కానీ ఖచ్చితంగా అప్పటికప్పుడు వండి స్టవ్ ఆపేసి వాళ్ళ కోసం అన్నం వేసుకుని వెళ్ళి పెడతాను. సో పిల్లలు అలా వేడిగా ఉన్నప్పుడు చాలా ఫుడ్ ఇంకా టేస్టీగా వండుతుంది అంటారు. మన వల్లే కాదు చల్లబడిపోయిన అన్నం తింటుంది పిల్లలకి ఎందుకు అని చెప్పేసి నేను ఫస్ట్ నుంచి కూడా వేడిగానే పిల్లలకి పెట్టడం వల్ల మేము చల్లబడిపోతున్నాం తినేసరికి. బికాస్ వాళ్ళకి తినే టైమింగ్స్ మారిపోతే మనం తినే టైమింగ్స్ మారిపోతాయి. మార్నింగ్ మేము టిఫిన్ చేసేసరికి వీళ్ళిద్దరు టిఫిన్ చేసేసి మా బుడ్డిగాని స్కూల్కి పంపించి మా చిన్నోని కూడా నిద్రకేసి ఆ తర్వాత మేము వీలైతే ముందుగానే ఎర్లీగా బ్రష్ చేస్తాం. లేదంటే మేము తినేసరికి 9:10 ఆర్ 9:30 అలా అయిపోతుంది. అప్పటికి మేము మార్నింగ్ వేసుకుని టిఫిన్ ఆరిపోతుంది. ఇంకా దోశలు కాబట్టి అప్పటికప్పుడు వేడిగా వేసుకోవచ్చు. ఇంకా ఆఫ్టర్నూన్ లంచ్ అయినా డిన్నర్ అయినా కానీ పిల్లలకి వేడిగా వండి పెట్టడం వల్ల మేము తినేసరికి అది చల్లబడిపోతూ ఉంటుంది. ఇట్స్ ఓకే. ఏదైనా కానీ మనం పిల్లలకి ఏదన్నా దగ్గరుండి చూసుకుంటూ పెట్టగలిగే స్టేజ్ ఏదైనా ఉందంటే అది ఇప్పుడు మాత్రమే. ఎందుకంటే వన్స్ ఒక స్టేజ్ వచ్చాక వాళ్ళే తింటారు, వాళ్ళే స్నానం చేస్తారు, అన్నీ ఇంకా వాళ్ళ పర్సనల్ చాయిస్కి వాళ్ళ ఓన్గా వెళ్ళిపోతారు. మనం దగ్గరుండి చేయడానికి ఇంకా అంతకాలం మనమే దగ్గరుండి చేయాలంటే కుదరదు. సో ఏదైనా కానీ ఇప్పుడే మనం ఫస్ట్ నుంచి ఒక రొటీన్ ఒక మంచి అలవాటు చేసామంటే పెద్దయ్యాక కూడా వాళ్ళకి అదే అలవాటు అయిపోతుంది అనేసి నా ఫీలింగ్. సో ఇక్కడైతే నేను వాళ్ళకి పిల్లలిద్దరికి దోశలు వేసి పెట్టేస్తున్నాను. పెట్టేటప్పుడు నాకు వీడియో తీయడానికి కుదరదు. ఎందుకంటే నేను రోడ్డు మీద ఉంటాను కదా. రోడ్డు మీద కెమెరా పట్టుకొని తీస్తుంటే అందరూ ఏదోలా చూస్తారేమో నాకు ఎంబారసింగ్ ఫీలింగ్ అనమాట. అందుకని చెప్పేసి ఇంట్లో ఉన్నప్పుడు వీడియో తీస్తాను. కానీ వన్స్ రోడ్డు మీదకి వెళ్ళి పిల్లలు తినేటప్పుడు వీడియో తీయటం ఎందుకు, మళ్ళీ ఏదైనా అనుకుంటారేమో అని చెప్పేసి నేను ఎప్పుడు కూడా తీయలేదు. పిల్లలు ఇంట్లో తినేటప్పుడు ఖచ్చితంగా నేను చూపిస్తాను. కానీ ఈవినింగ్ కానీ నైట్ టైం కానీ లేకపోతే మార్నింగ్ టైంలో మోస్ట్లీ బయటే ఉంటాం చెప్పాను కదా. సో బయటే తింటాము. సో బయటే తినేటప్పుడు పిల్లలకి బయటే పెడుతూ ఉంటాను ఆడుకుంటూ. చక్కగా పిల్లలందరూ ఉంటారు కదా ఆడుకుంటూ తింటారు. సో ఇక్కడైతే మా బుడ్డిగాడు మార్నింగ్ బ్రష్ చేసి వచ్చేసి దోశ వెయ్యి అని చెప్పారు. సో దోశ కూడా వేసి పెట్టేస్తున్నాను. మా బుడ్డిగాడు కూడా స్కూల్కి హ్యాపీగా చక్కగా వెళ్తున్నాడు అంటే అస్సలు విసిగించాడు స్కూల్కి వెళ్ళే విషయంలో. సో మా సెకండ్ కిడ్ ఎలా ఉంటాడో తెలియదు కానీ ఫస్ట్ కిడ్ విషయంలో ఫుడ్ విషయంలో కానీ దిగిన విషయంలో కూడా నాకు అసలు ఇబ్బందే లేదు. చక్కగా తింటాడు, చక్కగా ఆడుకుంటాడు. ఒక్కొక్కసారి క్రాంకీ అవుతూ ఉంటారు. ఇట్స్ ఓకే. ఎందుకంటే వాళ్ళు చిన్నపిల్లలు కాబట్టి మనం సర్దుకుపోవాలి.
కానీ మా పెద్దోడు అన్నిట్లోనూ ది బెస్టే. స్కూల్కి చక్కగా వెళ్తాడు. రైమ్స్ చెప్పటం కానివ్వండి, తెచ్చిన హోంవర్క్ చేయటం కానీ, ఏదైనా కానీ వాడికి మైండ్ చాలా షార్ప్ ఉంటుంది. దేనైనా కూడా చాలా ఈజీగా క్యాచ్ చేసేస్తాడు, తొందరగా నేర్చుకుంటాడు. మరి మా చిన్నోడు ఎలా ఉంటాడో తెలీదు. చూడాలి. వాడికి ఇంకా 2 years టైం ఉందిలేండి స్కూల్కి వెళ్ళేదానికి. ఇక్కడ నేను ఎత్తుకొని దోశ వేసేస్తుంటే ఇంకా మా వారు వచ్చి తీసుకున్నారు. నేను దోశ వేసుకొని పిల్లలకి చట్నీ వేసేసి బయటికైతే వెళ్ళేసి పెట్టేసేయాలి. సో బట్టలు ఉతుకుతూ ఉన్నాను, సగం బట్టలు ఉతికేసాను, నానబెట్టాను కదా. కానీ ఇంక మా బుడ్డిగడు వచ్చి మమ్మీ నాకు దోశ వెయ్యి అని అడేసరికి సరేలే తర్వాత ఉతుక్కోవచ్చు అని చెప్పేసి. ఎందుకంటే తర్వాత ఉతుక్కోవడానికి నాకు కుదరదు, ఎందుకంటే మా వారు వెళ్ళిపోతారు, మా చిన్నోడు నిద్రపోతారు, అప్పుడు నేను వంట చేసుకోవాలి. బట్టలు ఉతుక్కోవడానికి ఎట్లేదన్నా ఒక 20 to 30 minutes టైం పట్టింది కదా. అందువల్ల నాకు కుదరదు. ఏదున్నా ఈ మార్నింగ్ టైం లేదంటే పిల్లల్ని పట్టుకోవడానికి ఎవరో ఒకళ్ళు ఉంటారు, అందువల్ల నేను చేసుకోవచ్చు. వాళ్ళు ఉన్నారు కాబట్టి ఈరోజు నేను హ్యాపీగా వీడియోస్ అయినా చేసుకోగలుగుతాం. మార్నింగ్ నాకు పని హడావిడి లేకుండా ఉంటుంది. మోస్ట్లీ నాకు మార్నింగ్ హడావిడి లేకపోవడానికి రీజనే వాళ్ళిద్దరూ. వాళ్ళు పట్టుకున్నారు కాబట్టి ఈ రోజైనా నేను ఎట్లా లేచాను కాబట్టి హ్యాపీగా పనులు చేసుకుంటూ వీడియోస్ తీసుకుంటూ ఉన్నాను. లేకపోతే నాకు వీడియోస్ తీసే వాళ్ళు కూడా ఎవరు ఉండరు, ఎందుకంటే మా వాడు డ్యూటీకి వెళ్ళటమో లేకపోతే ఇంటికాడ ఉన్న కానీ పిల్లల్ని పట్టుకోవడమో చేస్తారు. నాకు దొరికిన ఖాళీ టైంలోనే వీడియోస్ తీసుకుంటూ ఉంటాను. సో మోస్ట్లీ నేను వీక్లీ 2 వీడియోలనే పెట్టడానికి ట్రై చేస్తాను. సో మీలో ఖచ్చితంగా మీరు కూడా చూడండి, నన్ను సపోర్ట్ చేయండి. సో దీని వెనక చాలా కష్టం ఉంటుంది. ఇదంతా ఎంతో కష్టంతో చేస్తున్నాను అనమాట. ఇది ఇంకా పిల్లలు తినేసారు. సో అందుకని చెప్పేసి మళ్ళీ ఇంకో దోశ వేస్తున్నాను. అందుకే వేడిగా పెడితే ఏంటంటే ఒక దోశ ఎక్స్ట్రా తింటారు, చల్లగా పెడితే వాళ్ళకి అంతగా ఎక్కదు. సో మీరు కూడా అలాగే పెట్టండి, ఖచ్చితంగా మీ పిల్లలు కూడా చక్కగా తింటారు. తినని పిల్లలు అంటే ఎవరు ఉండరు. ఈ బయట తిండి ఎప్పుడైతే మనం తగ్గించుకుంటూ వెళ్తామో ఆటోమేటిక్గా పిల్లలు కూడా ఇష్టంగా తింటారు. చాలామంది వరకు పిల్లలు తింటారండి, కొంతమంది ఎక్కువగా అల్లరి చేసే పిల్లలు ఉంటారు. దేవుడి దేవాల నాకు 2 పిల్లలు చక్కగా తింటారు. ఆ ఒక్క విషయంలో అయితే ఇబ్బంది ఏమీ లేదు. ఇంకా నేనైతే ఈ దోశ వేసి ఇచ్చేసి మా వారికి ఇచ్చానేమండి, ఇది మీరే పెట్టండి. సో ఈ ఒక్క దోశే కదా, నాకు ఇంకా బట్టలు ఉన్నాయని చెప్పేసి ఆ బట్టలు ఉతుక్కొని పనిలో ఉన్నానమాట. సో మాకైతే వాషింగ్ మిషన్ కూడా లేదు. ఈ రెంటెడ్ హౌస్లో ఉండటం వల్ల చాలా ఇబ్బంది అయిపోతుంది, ఎందుకంటే మంచినీళ్ళు లేవు. సో ఉప్పు నీళ్ళు ఉన్నాయి కాబట్టి వాషింగ్ మిషన్ కొనుక్కోలేకపోతున్నాం. మా వారికి ఏమో వాషింగ్ మిషన్ వేస్తే నచ్చదు, అందుకని ఇంకా మేము అక్కడే వేసేసుకుంటూ ఉన్నాను. ఇక్కడ నేను పొయ్యమంటే వేస్తున్నానని మీకు చాలాసార్లు చెప్పాను. చాలా రోజులకి నేను బయట కెమెరా పెట్టేసి వేస్తున్నాను, అప్పటికి ఎవరైనా చూస్తారేమో అన్నట్టుగా ఉన్నాను. ఫస్ట్ నాకు పొయ్యమంట వేయడం కూడా చేత అయ్యేది కాదు, ఎందుకంటే మాకు ఇక్కడ అంత అలవాటు లేదు, మాకు హీటర్తోనే అలవాటు. బట్ ఏం చేస్తాం చెప్పండి, పల్లెటూరులో ఉన్నప్పుడు ఖచ్చితంగా అలవాటు అయిపోతుంది వాళ్ళకి, ఖచ్చితంగా ఒక అలవాటు అనమాట పొయ్యమంట వేసుకోవటం అనేది. సో 2 పూటలు ఖచ్చితంగా ఎండ అయినా వానైనా చలికాలం అయినా ఏది ఏమైనా వాళ్ళు ఖచ్చితంగా పొయ్యమంట అయితే వేసుకుంటారు. బట్ మాకు అస్సలు అలవాటే లేదు, పొయ్యమంట ఎలా వేస్తారో ఏది కూడా నాకు తెలీదు. పెళ్ళైన కొత్తలో వాళ్ళని వెళ్ళినట్టుకు పొయ్యమంట వేయించుకునేదాన్ని, స్టార్టింగ్లో వచ్చేవాళ్ళు, తర్వాత దానికి కూడా బిల్డప్ ఇచ్చేవాళ్ళు అనమాట. పొయ్యమంట వేయడానికి కూడా పిల్లి చేయించుకుంటుంటే నాకు అనిపించింది, ఆహా ఇంత చదువుకొని ఇంత చిన్న దగ్గర అడుగుతున్నామా అనిపించింది. సో పిల్లోడిని ఎత్తుకొని మా అత్తయ్య ఉండేది కాదు, మా వారు ఉండేవాళ్ళు కాదు, నేను ఒక్కదాన్ని మా బుడ్డిగాన్ని ఎత్తుకొని కూర్చొని పొయ్యమంట నేనే వేసుకునేదాన్ని. అప్పటికి వచ్చేది కాదు, నాకు అవర్స్ ఆఫ్ టైం పట్టేది జస్ట్ పొయ్యమంట వేయడానికి. ఇప్పుడు దాంట్లో ఎక్స్పీరియన్స్ అయిపోయింది, నేనే హ్యాపీగా పొయ్యమంట వేసేసుకున్నాను. చిన్న థింగ్సేనండి. సో ఎవరి మీద డిపెండ్ అవ్వకూడదు అనేది నా ఫీలింగ్ అనమాట. చిన్న థింగ్స్ మీద డిపెండ్ అయితే ఎదుటోళ్ళు మనకి సపోర్టివ్గా ఉంటారనేది పక్కన పెడితే హెల్ప్ చేసేవాళ్ళు ఉంటారు, వస్తున్నానని చెప్పేసి రాననే వాళ్ళు ఉంటారు. సో అప్పట్లో నాకు తెలియదు కాబట్టి నేను నేర్చుకోలేదు. ఇప్పుడు నేనే వేసుకున్న పిల్లోడిని ఎత్తుకొని చాలా పనులు చేసుకుంటూ ఉంటాను, అలవాటు అయిపోయింది. సో ఫస్ట్ గిట్కి ఎప్పుడైనా కొంచెం ఇబ్బందిగానే ఉంటుంది, సెకండ్ గిట్ ఆటోమేటిక్ మనకు అలవాటు అయిపోతుంది. సో వన్స్ ఇక్కడికి వచ్చాక కూడా పిల్లలకి వేడి నీళ్ళు పోయాల్సిందే, అంటే మరీ వేడి నీళ్ళు కాదలేండి, కొంచెం వామ్గా కొంచెం వేడిగా ఉండే నీళ్ళు అయితే పోస్తాము. ఇంతమందికి హీటర్ నీళ్ళు ఎందుకు, పిల్లలకి హీటర్ నీళ్ళు మంచివి కాదని చెప్పేసి మా వారు మా అత్తయ్యకి వాళ్ళకి ఎట్టాగా అలవాటే కదా అని చెప్పేసి పుల్లలు తీసుకొచ్చి ఇంట్లో వేస్తారు. ఖచ్చితంగా 2 పూటలు పొయ్యమంటే నేను ఖచ్చితంగా వేస్తాను. సో ఇక్కడ నేనైతే పొయ్యమంట వేసేసానంటే అప్పటికి టైం 8 అలా అయిపోతుంది. సో నీళ్ళు కాగాలి కదా, పిల్లలు నేను బుడ్డిగడికి అరౌండ్ 8:40 కల్లా రెడీ చేయాలంటే నీళ్ళు వేడిగా ఉండాలి. నీళ్ళు వేడిగా ఉండాలంటే ముందుగానే పొయ్యమంట వేసి పెట్టేసుకోవాలి. అవి కాగేలోపు మా పిల్లలు ఇద్దరు టిఫిన్ కూడా చేసేసారు. ఇక్కడ నేను బట్టలు అవన్నీ కూడా శుభ్రంగా
వాష్ చేసేసుకొని ఆరేసుకుంటూ ఉన్నాను. ఇది మా ఇంటికి పక్కనే మాకు బాల్కనీ లాగా మంచి స్పేస్ ఉంటుంది. ఎన్ని పనులు ఉన్నా కానీ అక్కడే హ్యాపీగా చేసేసుకోవచ్చు. సో మంచి స్పేషియస్ ఏంటంటే ఇలాంటి విషయంలో మంచిగా స్పేస్ ఖాళీగా ఇల్లు బాగానే ఉంటుంది. అలా మంచినీళ్ళు లేవని అలమరాలు లేవనే కానీ ఇల్లు అయితే మాత్రం చాలా బాగుంటుంది. మాకైతే ఇల్లు సరిపోతుంది. ఇలాంటి మంచి స్పేస్ ఉంటే చాలా బాగుంటుంది కదా. సో ఇంకా నేనైతే బట్టలన్నీ ఉతికేసి ఆరేస్తూ ఉన్నాను ఇక్కడ. ఆల్మోస్ట్ నాకు పనులన్నీ అయిపోయినాయండి. పనులు కూడా ఏం పెద్దగా ఏమీ లేవు. సో ఇంకా మా బుడ్డిగాడికి బాక్స్ అవి సర్దాలి. ఎందుకంటే వాడికి మా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయాడు. సో తర్వాత ఇసుకిస్తాడు కాబట్టి వాడి బ్యాగ్ అన్నీ నేను సర్దాలి ఇప్పుడు వెళ్ళి. సో అప్పటికి టైం 8:30 అలా అయిపోతుంది అనుకుంటాను. మా వారి ఒక చిన్న పని ఉంటే బయటకు వెళ్ళారు. మా చిన్నోడిని మా అమ్మ వాళ్ళ ఇంటికే వెళ్ళారనమాట. ఈ గ్యాప్లో నేను బ్రష్ కూడా చేసేస్తున్నాను. సో మేము డెంట్ అష్యూర్ బ్రష్ అనమాట, చాలా మంచిది. సో అదే వాడుతున్నాను. ఈ బ్రష్ కూడా అక్కడిదే, పేస్ట్ రెండు కూడా అక్కడే. సో ఇక్కడ బ్రష్ అయితే చేసేసి మా బుడ్డిగాడికి ఏం స్కూల్ డ్రెస్ వేయాలా అంటే వాడికి యూనిఫామ్ లేదులేండి. అందుకనే నేను ప్రాపర్గా అన్ని ముందుగానే తీసి పెట్టేసుకుంటాను. హడావిడి ఏముండదు. పిల్లలు ఆడుకుంటున్న టైం ఉన్నప్పుడే పిల్లలకు కావాల్సిన బట్టలు, డైపర్స్, వాడి బ్యాగ్ అన్నీ కూడా ముందుగానే సర్ది పెట్టేసుకుంటాను. సో దట్ మనకు కూడా తర్వాత హడావిడి ఉండదు. వాడు స్కూల్కి వెళ్ళేటప్పుడు మనం హడావిడిగా బ్యాగ్ సర్దామనుకోండి ఏదో ఒకటి మర్చిపోతాము. అందుకని నేను ఎప్పుడూ కూడా ముందుగానే కావాల్సినవి తీసి పెట్టుకుంటాను. వాడికి వాళ్ళు ఏం డ్రెస్ వేయాలా అనేది ఆలోచిస్తూ ఉన్నాను. సో ఇంక వాడి బ్యాగ్లో డైరీలో సైన్ చేయలేదు. హోంవర్క్ అయితే సాటర్డే ఈవినింగే చేసేసాడు. ఇంకా నేను డైరీలో చూసి సైన్ చేసేసి వాడికి కావాల్సిన వాటర్ బాటిల్స్, స్నాక్స్ అన్నీ కూడా ఇవాళ స్నాక్స్ కూడా ఏమీ లేవు ఇంట్లో, ఓన్లీ చక్రాల వరకే ఉన్నాయి. ఫ్రూట్స్ కూడా ఒక యాపిల్ ఏమో ఉన్నట్టుంది, ఒకటే ఉంది అందులోను. ఇంకా అవన్నీ పెట్టేద్దాం అనుకున్నాను. ఇక్కడ డైరీలో కూడా సైన్ చేసేస్తున్నాను. చాలా క్యూట్ అనిపిస్తుంది. బికాస్ వాడు స్కూల్కి వెళ్ళటం ఎందుకు, చిన్నపిల్లడు వాడికి డైరీ మళ్ళీ దాంట్లో సైన్ అంటే చాలా హ్యాపీ అండ్ క్యూట్ మూమెంట్స్ అనమాట ఇవన్నీ కూడా. వాడి బ్యాగ్ ఇది. సో రోజుకి మా బుడ్డిగాడికి కూడా బుక్స్ ఎక్కువైపోతున్నాయి. ఇంకా వాడి బ్యాగ్ సర్దేసి ఏం డ్రెస్ వేయాలనే పెద్ద టాస్క్ అయిపోతుంది. యూనిఫామ్ పెడితేనే బెటర్ అనిపిస్తుంది. రోజు ఒకటే వేసి పంపించవచ్చు. సో రోజు సివిల్ డ్రెస్ అంటే చాలా కష్టం. మేబీ నెక్స్ట్ ఇయర్ అయినా యూనిఫామ్ పెడతారో లేదో తెలీదు. ఇక్కడ నేను చూస్తున్నాను ఏం డ్రెస్ వేయాలా అని చెప్పేసి. ఇక్కడ బట్టలేమో ఒకటే అలమర అయిపోయి ఒకదాని మీద ఒకటి పెట్టేయడం వల్ల కదిలిస్తే అన్నీ పడిపోతున్నాయి. సో ఇంట్లో నాకు నచ్చని ఏదైనా ఉందంటే అదొకటి. అల్మరాస్ ఎక్కువ లేవు, ఎందుకంటే పిల్లలు ఉన్నప్పుడు బట్టలు ఎక్కువ ఉంటాయి. ఎందుకంటే తీసుకుంటూ ఉంటాం, తొందరగా పెరిగిపోతారు కాబట్టి బట్టలు ఎక్కువే ఉంటాయి. సో అవన్నీ సర్దడానికి మెయిన్ టాస్క్ అయిపోతుంది నాకు ఇక్కడ. సో ఇక్కడ ఒకటి తీసేసరికి 4 పడిపోతున్నాయి. ఇంకా అవన్నీ సర్దేసి వాడికి కావాల్సిన బట్టలు అవన్నీ టవల్స్ తీసి పెట్టాను. ఇంకా మా చిన్నోడు కూడా ఏం వేయాలని తీసి పెట్టుకున్నాను. ఎందుకంటే మా బుట్టిగాడికి స్నానం చేపించి వాడిని రెడీ చేసి పంపించేసిన వెంటనే మా చిన్నోడు కూడా రెడీగా ఉంటాడు. ఎందుకంటే వాడు 5:30కే లేచాడని చెప్పాను కదా. సో వాడికి ఇంకా నిద్రకు వచ్చేసి ఉంటాడు నాకు తెలిసి. సో అరౌండ్ 9:15 కల్లా రోజు పడుకుంటాడు. సో ఒక టైం అనేది అలవాటు అయిపోయింది. సో ఇంకా మా బుడ్డిగాడికి ఏం డ్రెస్ వేయాలా, దాంట్లో అప్పటికి 2 టీషర్ట్స్ ఉంటే తీసేసాను. అది కొంచెం పాత పడిపోయింది, స్కూల్కి ఎందుకులే అని చెప్పేసి. మా వారు పిల్లలకి బట్టలు హెవీగా తీసుకుంటారు, తెగ తీసుకుంటాడు. వెళ్ళినప్పుడల్లా నేను షాపింగ్కి వెళ్తే చాలా అది బాగుంది, మా బుడ్డిగాడి బాగుంటుంది అని చెప్పేసి తీసుకొస్తూ ఉంటారు. అందువల్ల నేను వాటికి మామూలుగా నైట్ డ్రెస్సులు తీసుకోవడం చాలా తక్కువ. ఎక్కువ టీషర్ట్స్ అవి తీసుకొస్తూ ఉంటారు కాబట్టి వాటి మీదకి సపరేట్గా డ్రాయర్లు తీసుకొని వాడుతూ ఉంటాము. సో పిల్లలకి ఇంటి దగ్గర మోస్ట్లీ నేను టీషర్ట్సే ప్రిఫర్ చేస్తాను. స్కూల్కి వెళ్ళేటప్పుడు ఎక్కువ షర్ట్లే ఎందుకు వేస్తారంటే మా వారు ఎక్కువ షర్ట్లే తీసుకుంటారు. ఆయనకి షర్ట్లే వేస్తేనే ఇష్టం అనమాట. అందుకని చెప్పేసి షర్ట్లే ఎక్కువ ఉంటాయి. సో ఇంక ఇవాళ అయితే చాలా కంఫర్టబుల్గా ఉన్నాయని చెప్పేసి మా చిన్నోడు ఒకటే గోల, వాడు కూడా వెళ్తానని కూర్చుని అవడం కుదిరికి కూర్చుంటాడు అంటే అల్లరి చేసేస్తున్నాడు. ఇంకైతే స్కూల్కి అయితే వదిలిపెట్టేసి వచ్చేసాడు. మా చిన్నోడు కూడా నేను స్నానం చేపించేసేసి పడుకోబెట్టేసాను. వీడియో తీయడానికి కూడా నాకు కుదరలేదు. ఇంక ఇది సెకండ్ రొటీన్ లాగా అనమాట. ఇంకా సగం పని ఉంటుంది. మా వారు గుడ్లు కూడా తీసుకొచ్చారు నాకు ఎగ్ దోశ వేయని. ఈ గ్యాప్లో నేను బియ్యం కడిగి పెట్టుకోవటం, అలాగే ఇంకా ఆ రోజు పప్పు చేద్దామని అయితే అనుకున్నాను. సో ఇంకా పప్పు చేద్దానికి ఇవన్నీ ముందుగానే కడిగి పెట్టుకుంటే ఈలోపు నానిపోతాయి. ఆ తర్వాత నేను కూడా మా ఇద్దరికి కలిపి మా వారు ఈలోపు ఫ్రెష్ అవ్వడానికి వెళ్ళారు. నేను ఇంకా దోశ అయితే వేద్దామని అనుకుంటున్నాను. మా ఇద్దరు కూడా నేను ఆల్రెడీ ఇంతకే బ్రష్ చేసేసాను కాబట్టి ఇంకా నేను కూడా తినేసి, నాకు మధ్యాహ్నం ఒక చిన్న వీడియో ఉంది, తీసుకోవాల్సిన వీడియో ఉంది, అన్నం ఉంది, పప్పు ఇవన్నీ చేయాలి. సో ఆ 2 పొయ్యి మీద పెట్టేసేసాను. ఇంకా నాకు మధ్యాహ్నం కొంచెం ఫేస్ వాష్ చేసుకొని నాకున్న చిన్న చిన్న పనులు చేసుకోవాలి. మా చిన్న నిద్రపోతున్న గ్యాప్లో ఒక మంచి కాఫీ కూడా తాగేసాను. ఇది ఆఫ్టర్నూన్కి ఒక మంచి రిఫ్రెషింగ్ లాగా. హోప్ఫుల్లీ మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే మీరు ఎండ్ వరకు చూసి ఉంటారని అనుకుంటున్నాను. హోప్ఫుల్లీ బాయ్ బాయ్.